వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. ఈ రోజు దౌలతాబాద్ మండలం శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పిలుపు మేరకు, అదేవిధంగా మన దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను అగౌరవపరిచినందుకు నిరసనగా ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. దౌలతాబాద్ మండలాల్లోనే అన్ని గ్రామాల అధ్యక్షులు, నాయకులు, మాజీ సర్పంచులు, గిరిజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు మరియు దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడాల రాములు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, ఉపాధ్యక్షులు మద్దల స్వామి, దశరథ్ రెడ్డి, సామి, సంపత్ రెడ్డి, ఏసు, అజిత్, రైతన్న, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, వ్యవసాయం కోసం కూడా, రైతుల కోసం, విద్యార్థుల కోసం అనునిత్యం కనీసం 24 గంటలు శ్రమిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు పనికిమాలిన సన్యాసులు, టీఆర్ఎస్ నాయకులు, అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ మన నిమ్మకు నీరెత్తినట్టు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరము. అవి తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం, చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాలు అటు విద్యా విషయంలోనే కానీ, అటు వ్యవసాయం విషయంలో రైతులకు కూడా సంవత్సరం లోపు రుణమాఫీ, రైతు బంధువు, అటు కరెంటు బిల్లులు మాఫీ, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, ఎన్నో మంచి కార్యక్రమం పెట్టుకుంటే ముండకొడుకుల కళ్ళు కనిపిస్తున్నావా? కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అప్పుడు మీరి కళ్ళకు మనమిచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దారు, హెచ్చరికలు చేస్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా వంగబెట్టి తండవలసి వస్తుంది. నా కొడుకు చక్కగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ, గతంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు రుణమాఫీ అనేది దాదాపు ఇంచుమించు 9.5 సంవత్సరాల తర్వాత అమలు చేసారు. తెలంగాణ కనీసం మిత్తికి సరిపోలే వాడు రుణమాఫీ చేసింది. అన్ని రంగాలలో కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు, 3 ఎకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవు, నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన దాఖలాలు కొడుకు చూసుకుంటూ పోతే 99 గతం ఒకసారి యాడ్ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ, ఇలా మేము అందరం కలిసి పబ్లిక్ సేవ చేద్దాం, మంచిగున్నాం, దిక్కుమాల కథలు పడితే పిచ్చి పిచ్చి వస్తే బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మన స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఆయన సభ ఏదైతే ఆయన ఎమ్మెల్యే పదవిని శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక దళితుడిపై నువ్వు ఎంత నేనంత అనే ఒక అహంకారమైనటువంటి, ఒక దొరపోగడలతో నిండినటువంటి, కుట్రలతో నిండినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఇలాంటి ఎమ్మెల్యేలను శాసనసభ నుండే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ పనికిరానటువంటి ఫేక్ న్యూస్ను క్రియేట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏం చేయడం లేదని చెప్పేసి కొన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళకు ఒకటే సూచన చేసి చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు పొద్దున లేచి పన్ను దోముకొని రాత్రి నిద్రపోయేంత వరకు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప ఒక దేశంలో ఒక 4-5 నాయకులు ఉంటారు. ఆ నాయకులలో ఈయన ఒకడుగా గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ